Hey guys, this is day 46 of my internship. రోజులా అన్నీ ఫాస్ట్గా కాదు స్లోగానే వెళ్తున్నాం బస్లో. నేను ఇంకో ఫ్రెండ్ రాలేదు ఈరోజు. ఇంకా ఇలా ఉంటుంది చూడండి, వర్షాలకి అసలు రోడ్లు ఖరాబ్. అసలు ఒక్క పని సక్కగా కాదు వర్షాకాలం. నాకు తెలిసి ఒక్క పని మనం ఒక 4-5 పెట్టుకుంటే ఒక డేలా అది ఒక్కటన్నా సరిగా అవుతుందో లేదో డౌటే. ఇంకా మేము వెళ్ళాము. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాతకి సేమ్ రొటీన్. ప్యాకింగ్ స్టేషన్ వెళ్ళండమ్మా అని చెప్పారు. మాకు పాస్వర్డ్ లేదు అంటే తిడతారు, కాంటాక్ట్ చేయలేదంటే తిడతారు, టైంకి లాగిన్ కాకపోతే తిడతారు. బాబా, తిట్ల కోసం వెళ్ళినట్టుంది ఆఫీస్కి అయితే. సరే, డిపార్ట్మెంట్లో లేదు ఈరోజు నేను. అంటే ఒక వర్క్ మీరు ఎలా ఉన్నారు, మార్నింగ్ వెళ్ళంగానే అంటే ఒక అక్క ఉంది వీడియోస్కి వెళ్ళి చెప్పారు. ఇంకొక ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అక్క సైన్ చేయగానే ట్రాలీ తీసుకొని ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కూడా వెళ్ళిపోయాను. పికింగ్ ఆల్మోస్ట్ ఒక 25 ప్రోడక్ట్స్ పిక్ చేశాను. లేదా ఈరోజు మేము ప్యాకింగ్ స్టేషన్కి వెళ్ళానమ్మా అని చెప్పారు. అబ్బా, ఏంట్రా ఈ తలనొప్పి, ఒకరోజు కూడా పికింగ్ చేసుకొని ఇయ్యారు అంటే అది అలవాటైన వర్క్. సరేలే అని ప్యాకింగ్ స్టేషన్కి వెళ్ళినాక షెడెడ్ కాటన్ తెచ్చుకొని, ట్యాగ్స్ తెచ్చుకొని, అన్నీ సెట్ చేసుకొని క్లీన్గా పెట్టుకున్నాక స్టేషన్ని ఒక మ్యామ్ వచ్చి, నువ్వు ఆడిట్ చేయమ్మా ఈరోజు అని చెప్తారు. ఏంట్రా అయ్యా, ఒక వర్క్ చక్కగా చేయలేదు. సరే అని ఒక అన్న ఫోన్ తీసుకొని లాగిన్ అయిపోయి, ఒక సార్ ఐడి తోటి లాగిన్ అయిపోయి డివైస్ తీసుకొని ఒక వర్క్ అయితే వచ్చింది. ఆడిట్ ఎలా చేయడం, ఆడిట్ చేస్తే బెనిఫిట్ ఏంటంటే, మనం ఒకవేళ బిల్ తీసుకున్నాక కూడా ఇన్ కేస్ మనకేమన్నా ప్రోడక్ట్స్ అలా ఇలా మిస్ అవుతుంది అంటే ఆ ఆడిట్లో మనకు తెలిసిపోతుంది అనమాట. ఎక్స్ట్రా వేసినా, తక్కువ వేసినా, రాంగ్ వేసినా అలా అని. సో ఆడిట్ చేస్తూ ఉన్నా. 3 దాకా ఆడిట్ చేసా. ఒక అన్న ఏదైతే నేను మొబైల్ తీసుకున్నా అన్న వెళ్ళిపోతుంది, షిఫ్ట్ అయిపోయింది. ఏం చేయాలి? ఇంకొక అన్న ఉండు ఆన్ రోల్ డిఈఓ, అది అన్నకి అడిగా, అన్న నేను పికింగ్కి వెళ్ళిపోయినా ఈరోజు అంటే సరే వెళ్ళు అని చెప్పారు. ఇంకా 5 రోజులు నేను కూడా వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ 11 నుంచి అక్కడే ఉంది. సో ఇద్దరం ఇంకా కలిసి చేసుకున్నాము. చేసిన 2 టీఎల్సే కానీ లాస్ట్ టీఎల్ నాకు ప్రోడక్ట్స్ మిగిలిపోయినాయి. అక్కకి చెప్పేసి వచ్చాను ప్రోడక్ట్స్. నాకు అర్థం కాదు, 40 మినిట్స్ ఉంది, ఆమె 175, 179 అసైన్ చేసింది నాకు. అంతకన్నా నేను అంటే చేయగలుగుతాము, కానీ నాకు షాడో కూడా ఇచ్చారు. వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే సరిపోయింది. ఇంకా అలా అయిపోయింది. ఇంకా బయటకు వచ్చినాక ఇది ఒక వర్షం. ఈ వర్షాకాలం